ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేజర్ సబ్జెక్ట్స్ అసలు ఎన్ని ఉంటాయి, అదేవిధంగా మైనర్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయని చెప్పి మనమైతే కంప్లీట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం మేజర్ సబ్జెక్ట్స్ అనేది అంటే కంప్లీట్గా అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఆ వీడియోలో చెప్పామన్నమాట. సో ఇప్పుడు మనం ఆ మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సిలబస్ చూద్దాం, అలాగే మైనర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సిలబస్ చూద్దాం అమ్మ. సో మీలో ఎవరైనా సరే మేజర్ మ్యాథ్స్ తీసినా, ఫిజిక్స్ తీసినా, కంప్యూటర్ తీసినా, కెమిస్ట్రీ తీసినా, స్టాటిస్టిక్స్ తీసినా, ఈ 5 మేజర్ టాప్ సబ్జెక్ట్స్ కాబట్టి మేజర్గా మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 5 టాపిక్లనే మనం సెలెక్ట్ చేసుకొని మనం చూపించడం జరుగుతుందన్నమాట ఈ సిలబస్ ఏమ్మా. సో ఈ 5 సబ్జెక్ట్స్లో మేజర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ 5 సబ్జెక్టుల యొక్క మైనర్ సిలబస్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ మైనర్ సబ్జెక్ట్స్ నుంచి మొదలు పెట్టినట్లయితే మైనర్ కెమిస్ట్రీ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది మీకు స్క్రీన్ మీద ప్రతిదీ కనిపిస్తుంది, క్లియర్ కట్గా మీరు చూడొచ్చమ్మా. సో కెమిస్ట్రీ మైనర్, ఎవరైతే కెమిస్ట్రీని మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ వీడియో ఏమ్మా. సో డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చాం. ఇదిగోండి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి మైనర్ సబ్జెక్ట్ అసలు ఎన్ని ఉంటాయంటే మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా గుర్తుపెట్టుకోండి, చాలా క్లియర్గా వినండి. మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా మీకు మేజర్లు 4 ఉంటాయి, మైనర్ 1 ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా? స్క్రీన్ వైపు చూడాల్సిన పని లేదు, నేను చెప్పింది వినండి అమ్మ. సో మీరు ఏ సబ్జెక్ట్ థర్డ్ సెమిస్టర్లో చూస్ చేసుకున్నా అంటే మీ డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఏది మేజర్ ఏది మైనర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. మేజర్ 4 ఉంటాయి, మైనరు 1 ఉంటుంది. టోటల్గా 5 కోర్ పేపర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇంకా మల్టీ డిసిప్లినరీ పేపర్ అని, స్కిల్ పేపర్ అని, ఈ 2 కలిపి 7 పేపర్స్ అనమాట. సో ఆ 2 పక్కన పెడితే కోర్ పేపర్స్ 5 అనమాట. 4 మేజర్లు, 1 మైనరు. ప్రజెంట్ మనం మైనర్లు చూస్తున్నాం కాబట్టి కెమిస్ట్రీ మైనర్ తీసిన వాళ్ళకి ఎన్ని పేపర్లు ఉంటాయి? 1 పేపరే ఉంటుంది. మైనర్లు ఒకటే కదా అని చెప్పాను, ఏ సబ్జెక్ట్ అయినా. సో ఆ 1 పేపర్ ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, క్లియర్గా చూడండి అమ్మ. దాని యొక్క సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఓకేనా? ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది పేపర్ నేమ్ అనమాట థర్డ్ సెమ్లో. సో దాని యొక్క సిలబస్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ థర్డ్ యూనిట్ అనమాట. బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ, ఓరియంటేషన్ ఆఫ్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్, ఇవి మనకున్న 5 యూనిట్స్ థర్డ్ యూనిట్లో. అర్థవుతుందా? ఇది నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే మీకు 4th యూనిట్కి వెళ్ళిపోద్ది, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ, ఓకేనా? సో ఇది మనకున్న థర్డ్ యూనిట్, థర్డ్ సెమిస్టర్ సంబంధించి మైనర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి ఉన్న సిలబస్ అమ్మ. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి వచ్చాం. సో ఎవరైతే మైనర్ స్టాటిస్టిక్స్ ఎంచుకున్నారో, ఓకే, అంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని మైనర్ కింద ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకున్న సబ్జెక్టు ఏంటి, వాళ్ళకున్న పేపర్ నేమ్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం అమ్మా. సో థర్డ్ సెమ్కి సంబంధించి స్టాటిస్టిక్స్కి సంబంధించి ఉన్న పేపర్ నేము స్టాటిస్టికల్ మెథడ్స్. ఏంటమ్మా? స్టాటిస్టికల్ మెథడ్స్, ఇది పేపర్ నేమ్. అండ్ సిలబస్కి వచ్చినట్లయితే కర్వ్ ఫిట్టింగ్, కొరిలేషన్, అలాగే యూనిట్ 3కి నేమ్ అయితే ఇవ్వలేదు, రిగ్రెషన్, యాట్రిబ్యూట్స్, ఇవి మనకున్న 5 యూనిట్స్ అనమాట. ఎవరైతే స్టాట్ మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకి, ఓకేనా? వీళ్ళకి కూడా మరి 1 పేపరే కదా ఉంటుంది. ఏ మైనర్ అయినా ఏ సబ్జెక్ట్ తీసినా కూడా మనకి ఒకే పేపర్ ఉంటుంది కాబట్టి ఇది స్టాట్ వాళ్ళకి. సో ఇప్పటిదాకా మనం కెమిస్ట్రీకి చూసాం, అదేవిధంగా స్టాట్కి కూడా చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చూద్దాం. అంటే ఎవరైతే మ్యాథ్స్ మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకనమాట. అర్థమవుతుందమ్మా? సో మ్యాథ్స్ మైనర్గా చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమ్లో ఏ పేపర్ ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ మనం చూడాలి ఇప్పుడు. ఇదిగోండి గ్రూప్ థియరీ. ఏంటమ్మా? గ్రూప్ థియరీ, ఇది పేపర్ నేమ్ అనమాట. ఈ గ్రూప్ థియరీనే మనం అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ పేపర్లో కూడా మీకు 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 గ్రూప్స్, యూనిట్ 2 సబ్ గ్రూప్స్,
యూనిట్ 3 నార్మల్ సబ్ గ్రూప్స్, యూనిట్ 4 హోమోమార్ఫిజం, యూనిట్ 5 పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. ఇవి మీకున్న 5 యూనిట్స్ అనమాట. ఓకేనా? సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. తర్వాత ఫిజిక్స్కి సంబంధించి మీరు చూసినట్లయితే మైనర్ పేపర్, అంటే ఎవరైతే ఫిజిక్స్ని మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకున్న సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. థర్డ్ సెమ్లో ఇగోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆప్టిక్స్ అమ్మ. ఓకేనా? ఆప్టిక్స్ ఇది నేమ్ అనమాట, పేపర్ నేమ్ ఇది. యాక్చువల్ వేవ్ ఆప్టిక్స్ అని ఇవ్వాలి, ఇది ఆప్టిక్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇందులో ఉన్న యూనిట్ 1 వచ్చి అబరేషన్స్. ఓకేనా? అంటే కరెక్షన్స్ అని. అలాగే యూనిట్ 2 ఇంటర్ఫియరెన్స్, యూనిట్ 3 డిఫ్రాక్షన్. మీకు ఇక్కడ సిలబస్ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకున్నా తీసుకోవచ్చు. యూనిట్ 4 పోలరైజేషన్, యూనిట్ 5 లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. అంతే. ఓకేనా? సో ఇవి మీకున్న 5 యూనిట్స్. ఎవరైతే ఫిజిక్స్ని మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకున్న సిలబస్ అమ్మ. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ని మైనర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకున్న పేపర్ ఏంటి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, క్లియర్గా మీరైతే చూడొచ్చు అమ్మ. రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు థర్డ్ సెమ్కి సంబంధించి మనకున్న సిలబస్. ఐ థింక్ వి క్రాస్డ్ ఇట్. ఒకసారి చూద్దాం, పైన ఉంది. ఇదే థర్డ్ సెమ్. ఇదిగోండి, ఇది థర్డ్ సెమ్ యొక్క సిలబస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా. మీకు మొన్న సి లాంగ్వేజ్ అయింది కదా, అలాగే జావా అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఇది జావా. దీనికి ఉన్న 5 యూనిట్స్ ఏంటి అంటే ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని, కాన్సెప్ట్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్. అలాగే యూనిట్ 2కి వచ్చేసరికి ఇవి టాపిక్స్ వైజ్ అనమాట, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము. అలాగే యూనిట్ 3కి వచ్చేసరికి ఇంటర్ఫేసు, ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగు. ఓకేనా? అంటే ఒక్కొక్క యూనిట్లో టాపిక్స్ పెట్టడం జరిగింది ఇక్కడ. అలాగే యూనిట్ 4లో మల్టీ థ్రెడింగు, స్ట్రీమ్డ్ బేస్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అని అర్థం. అలాగే యూనిట్ 5కి వచ్చేసరికి జియుఐ, ప్రోగ్రామింగ్ విత్ స్వింగ్, ఈవెంట్ హ్యాండ్లింగు. అంతే. ఇవి కూడా మనకి 5 యూనిట్స్ ఒకే పేపర్ అనేది ఉండబోతుంది, బికాజ్ ఇట్ ఈజ్ ఎ మైనర్. సో ఎక్కడితో మనం ఏం చూసామంటే కంప్యూటర్ సైన్స్ దాకా, అంటే కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ దాకా 5 సబ్జెక్టులు కవర్ చేస్తాం. మైనర్ పేపర్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క సిలబస్ ఏంటో మీరు చూశారు ఏమ్మా. ఇప్పుడు మనం మేజర్ సబ్జెక్టులు చూద్దాం. అంటే ఏంటి, ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ ఈ 5 పేపర్లో ఎవరైతే మేజర్ చూసారో వాళ్ళకి ఇప్పుడు నేను సిలబస్ అనేది చూపిస్తాను. అందులో ఎన్ని ఉంటాయని చెప్పాను, 4 పేపర్లు ఉంటాయి అన్నాను. మేజర్ అనగానే 4. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా చూస్ చేసుకో, ఈ 5 అని కాదు, ఇంకేదైనా నువ్వు చూస్ చేసుకున్నా 4 పేపర్లు ఉండబోతున్నాయి నీకు మేజర్ అనగానే. నువ్వు మ్యాథ్స్ మేజర్ తీసావంటే నీకు 4 మ్యాథ్స్లు ఉంటాయి. నువ్వు కంప్యూటర్ మేజర్ తీసావంటే నీకు 4 కంప్యూటర్లు ఉంటాయి. చెప్తుంది అర్థమవుతుందండి? సో ఈ విధంగా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం ఫర్దర్గా వెళ్ళే ముందు మీకు చెప్పడం జరిగింది, మనం యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ ఆల్. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కంటెంట్ని 100% ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం యాప్ అనేది రీసెంట్గా 1 మంత్ బ్యాక్ లాంచ్ చేసాం. ఈ యాప్లో సెకండ్ సెమ్ వీడియోలు కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అనేది మీ అందరికీ మొదలయ్యింది. అంటే ఏ యూనివర్సిటీ చూసుకున్నా కూడా మనకి మొదలయ్యింది ఈ 2-3 రోజుల నుంచే. థర్డ్ సెమ్ ఇంకా సెలవుల్లోనే మీరు ఉన్నారు, అంటే థర్డ్ సెమ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం థర్డ్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేస్తున్నాం. ఎవరైతే అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు, సార్ ఇప్పుడు నేను సెకండ్ సెమ్ చదువుతున్నాను, మీరు యాప్ లాంచ్ చేసి వీడియోలు పెట్టేసరికి నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి నేను కొనుక్కోలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కొనుక్కున్న చదువుకునే టైం నాకు లేదు సార్. క్లాసులు మీరు ఇస్తారు ఓకే, పీడిఎఫ్లు మీరు ఇస్తారు ఓకే, సబ్జెక్ట్ బాగుంటుంది ఓకే, కానీ నాకు చదువుకునే టైం ఉండాలి కదా. నాకు చదువుకునే టైం లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి అని చెప్పి చాలామంది చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే థర్డ్ సెమ్కి రాగానే మీరు క్లాసులు పెట్టండి, ముందు నుండే పెట్టండి, సో దట్ మేము మీరు ఇచ్చిన అమౌంట్కి మేము ఖచ్చితంగా యాప్లో మేము తీసుకోవడం జరుగుతుంది క్లాసెస్ అని చెప్పారనమాట. సో అలా అనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, థర్డ్ సెమ్ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ కానీ, కెమిస్ట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ
ఈ 5 సబ్జెక్టులే మనం మెయిన్‌గా ఫోకస్ చేసాం. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవే చూస్ చేసుకుంటారు. అక్కడక్కడ కొంచెం చేంజ్ వస్తది. రిమైనింగ్ కూడా పెడతాను, మీరు కంగారు పడక్కర్లేదు. ఈ అన్ని సబ్జెక్టులకి సంబంధించి మేజర్ అవ్వచ్చు, మైనర్ అవ్వచ్చు, మనం క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఆల్రెడీ మ్యాథ్స్ మేజర్, మ్యాథ్స్ మైనర్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద మన యాప్ డిస్‌ప్లే అవుతది చూడండి. మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ క్యాన్, ఏదైతే యూట్యూబ్ ఛానల్ పేరు ఉందో అదే నేమ్తో మనం గూగుల్ ప్లే స్టోర్లో, ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్లో మీకు యాప్ అనేది రిలీజ్ చేసాం. మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి కోర్సెస్ సెక్షన్లోకి వెళ్తే థర్డ్ సెమిస్టర్కి సంబంధించి అన్ని పేపర్లు రెడీగా ఉంచాము. సో మీరు తీసుకోవచ్చు. యాప్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీకున్న అంటే మీకు ఏది మేజర్ ఏది మైనరు, మీకున్న డౌట్స్ ఏంటి, ప్రైస్ విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో క్లారిటీ కావాలనుకుని నన్ను అడగొచ్చు. నేనైతే ఒక విషయం చెప్పగలను, 100% సబ్జెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ సాటిస్ఫై అవ్వకపోయినా మీ అమౌంట్ మీకు రీఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 2 చెప్పేస్తున్నాను నీకు. రీఫండ్ అనే పదం ఎవరు వాడరు, నేను ఎందుకు వాడుతున్నానంటే ఇది మనది, ఓకేనా, అది. సో సబ్జెక్ట్ 100% ఉంటుంది కాబట్టి ఆ నమ్మకంతో నేను ఈ పదం వాడుతున్నాను. ఎందుకంటే ఆ పరిస్థితి రానివ్వను నేను. మీకు 100% సబ్జెక్ట్ అనేది ఇస్తామన్నమాట. సో మ్యాథ్స్ పరంగా నేను, మిగతా సబ్జెక్టుల్లో మన ఫ్యాకల్టీ, నేను రిక్రూట్ చేసుకున్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, వీళ్ళందరూ మీకు సపోర్ట్ ఇస్తారు సబ్జెక్ట్లో. ఎక్కడ మీకు తిరుగుండదు, ఓకేనా. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా క్లాసెస్ వస్తాయి. గుడ్ క్వాలిటీ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అన్నాం కదా అని చెప్పి మీరేదో మనకిప్పుడు జూమ్ మీటింగ్స్‌లోని లేకపోతే గూగుల్ మీట్స్‌లోని అవతలోళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం అవ్వదు. మనం ఏం మాట్లాడుతున్నామో అవతలోళ్ళకి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉండదమ్మా. అవి కావు. మనం ఇచ్చేవన్నీ క్వాలిటీ రికార్డెడ్ క్లాసెస్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌లో మన వీడియోలు ఒకసారి చూడండి. మన ఛానల్‌లో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియో. మన ఛానల్‌లో మనం చెప్పిన వీడియోలు, సొల్యూషన్స్ అన్నీ చూడండి. అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకు తెలుసు కదా. దానికన్నా డబల్ క్వాలిటీ ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఒక రూమ్ తీసుకోవడం అవ్వచ్చు, స్టూడియో అంతా కూడా పెట్టాము. సో అందులో మనం క్లాసులు చేస్తున్నాం కాబట్టి ప్రతీదీ పక్కాగా ఉంటుంది అక్కడ. అక్కడ ఏది మిస్ అవ్వదు. సో ఆ క్వాలిటీతో వీడియోస్ ఉంటాయి. కెమెరా వాడతాం మనం. అన్నీ బాగానే ఉంటాయి. దాంతోపాటు మీకు పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే క్లాస్లో వింటున్నారో అవి పీడిఎఫ్ రూపంలో రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో క్లాస్ వినేసి పీడిఎఫ్ చదువుకుంటే అయిపోయినట్టే, ఇంకేముంది. ఇవి పక్కన పెడితే 24/7 మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా దానికి ఆన్సర్ కూడా ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ ఇస్తారు. అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. అర్థమవుతుందా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏమైనా అడగాలనుకున్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా నాకు నా నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నాకు మీరు మెసేజ్ చేసి మీ విషయాలని చెప్పొచ్చు, ఇది సార్ అని, ఓకేనా. రైట్. సో ప్రెజెంట్ అయితే మ్యాథ్స్ మేజర్ ఉంది, మ్యాథ్స్ మైనర్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏ మేజర్ అయినా సరే ఈ సెమ్ టఫ్గా ఉంటుంది. అంటే ఈ సెమ్ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సెమ్లో 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లు మీరు డీల్ చేయాలి. అంటే నువ్వు కంప్యూటర్ సైన్స్ తీస్తే 4 కంప్యూటర్లు, మ్యాథ్స్ తీస్తే 4 మ్యాథ్స్లు, ఫిజిక్స్ తీస్తే 4 ఫిజిక్స్లు, ఇలా ఉంటాయి. అంటే అన్ని పేపర్లు చదవడం ఎంత కష్టం అది ఒకసారి తెలుసుకో. అయితే ఒకటి, సిలబస్ అనేది కొంచెం తగ్గించాడు అనమాట. ముందు మీద ఇప్పుడు సిలబస్ అక్కడ తగ్గించడం జరిగింది. 5 యూనిట్స్ అయినప్పటికీ కూడా టాపిక్స్ అటు ఇటు చేశాడు. సో ఎలా తగ్గించాడు ఏంటి, కొత్త బుక్స్ వచ్చాయి, అన్ని టెక్స్ట్ బుక్లు కొనుక్కొని మీరు చదవలేరు. కాబట్టి మీరు నా కోర్స్ తీసుకున్నారనుకోండి, మనం ఏవైతే ఇప్పుడు అవైలబిలిటీలోకి ఉంచామో ఈ కోర్సెస్ తీసుకుంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకోవాల్సిన పని లేదు, వర్క్ బుక్ తీసుకోవాల్సిన పని లేదు. కోర్స్ తీసుకొని గుడ్డుగా మనల్ని ఫాలో అయిపోతే మీరు ఏ యూనివర్సిటీ అని అవ్వచ్చు. యాప్షీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఈ యాప్షీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ గుడ్డిగా మనం చెప్పింది ఫాలో అయిపోతే మీరు ఏ బుక్ కొనక్కర్లేదు. కాలేజ్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఒకవేళ వెళ్ళను అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు మన కోర్స్ తీసుకొని మనల్ని ఫాలో అయిపోతే సరిపోయినట్టే. మనకి అమౌంట్ ఏదైతే పే చేస్తారో అది సరిపోద్ది. ఇంక బయట టెక్స్ట్ బుక్లని, వర్క్ బుక్లని, ఏ ఆథర్ని ఫాలో అవ్వాలి, ఏ పబ్లిషర్ని ఫాలో అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్లు, ఇలాంటి డౌట్లు మీ మైండ్కి రానివ్వం మేము. ఎందుకంటే మీరు మన దగ్గర కోర్స్ తీసుకున్నారంటే ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసి మేమే చూసుకుంటాం అంతా, A to Z ప్రతిదీ. అన్ని యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్స్, అన్ని యూనిట్స్ రివిజను, అన్ని యూనిట్స్లో ఎలా చదవాలి, ఏంటి, పాస్ అవ్వడానికి ఎలా చదవాలి, మంచి మార్క్స్ రావడానికి ఏం చేయాలి, అంతా మేము చూసుకుంటాం. ఇదైతే పక్కాగా నేను చెప్పగలుగుతాను. ఏమ్మా, రైట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ప్రెజెంట్ యాప్లో మ్యాథ్స్ అయితే రెడీగా ఉంది, యూ కెన్ టేక్ నౌ. రైట్. సో మేజర్ సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే మనం ఇక్కడ కెమిస్ట్రీ మేజర్ కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో కెమిస్ట్రీ మేజర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకున్న పేపర్ నేమ్స్ ఏంటి, వాళ్ళకున్న పేపర్ నేమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది.
బట్ మనకు అక్కడ సిలబస్ కూడా కావాలి కదా, ఒకసారి సిలబస్లోకి వెళ్దాం. థర్డ్ సెమ్కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, కెమిస్ట్రీ మేజర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి థర్డ్ సెమ్లో ఉన్న సిలబస్ ఇదిగోండి. ఇది కాదు, ఇదంతా ఫస్ట్ సెమ్దే. ఒకసారి ఇప్పుడు చూడండి. సో థర్డ్ సెమ్కి సంబంధించి సిలబస్ చూద్దాం. ఇక్కడ థర్డ్ సెమ్, ఇది సెకండ్ సెమ్. ఇది థర్డ్ సెమ్కి సంబంధించి అంటే మేజర్ కాబట్టి కొంచెం పేపర్లు ఎక్కువ ఉంటాయి, అందుకే కొంచెం టైం పడుతుంది మరి. ఇగోండి, ఇది కాదు, 2 కదా, ఇది థర్డ్ సెమ్ అమ్మ. ఇగోండి, థర్డ్ సెమిస్టర్కి సంబంధించి కెమిస్ట్రీ మేజర్ ఎవరైతే తీసారో వాళ్ళకున్న పేపర్ నేమ్స్ చూపిస్తున్నాను, చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ది ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాని యొక్క సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇది యూనిట్ 1, ఇది యూనిట్ 2, ఇది యూనిట్ 3, ఇది యూనిట్ 4 బెంజిన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ, ఇది యూనిట్ 5 ఓరియంటేషన్ ఆఫ్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్. ఇది ఒక పేపరు. రెండో పేపర్ వచ్చేసరికి ఇగోండి, ఆర్గానిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇది రెండో పేపర్ అనమాట. ఇది కూడా ఉంటుంది ఎగ్జామ్కి 75 మార్క్స్ మళ్ళీ దీన్ని. సో ఇందులో ఉన్నది ఏంటంటే, ఇది ఇట్స్ నాట్ ద సిలబస్, ఇది దానికి సంబంధించిన విషయాలు. ఓకే, ఆ పేపర్కి సంబంధించిందే. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది మనకి నెక్స్ట్ పేపర్ అనమాట, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో ఉన్న సిలబస్ ఇక్కడ చూడొచ్చు. హాలోజన్ కాంపౌండ్స్ అని, ఆల్కహాల్స్ అండ్ ఫీనల్స్ అని, ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. కార్బోనిల్ కాంపౌండ్స్ అని. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. అండ్ ఫైనల్లీ యూనిట్ 5 కార్బోహైడ్రేట్స్. సో ఇది సెకండ్ పేపర్. ఓకేనా, థర్డ్ పేపర్ చూద్దాం. థర్డ్ పేపర్ ఇదిగోండి, థర్డ్ పేపర్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ 1 అనమాట. సో ఇందులో ఉన్న 5 యూనిట్స్ ఏంటంటే, ఒకటి సొల్యూషన్స్, కొలిగేటివ్ ప్రాపర్టీస్, ఫోటో కెమిస్ట్రీ. ఓకేనా, మీకు డైరెక్ట్గా ఈ టాపిక్ నేమ్ చూపిస్తే సరిపోద్ది నాకు తెలిసినంతవరకు. యూనిట్ 4 వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, యూనిట్ 5 వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. లెసన్ నేమ్స్ సరిపోతాయి, ఆ లోపల దక్కలేదు. ఎందుకంటే మీరు ఒకవేళ బయట టెక్స్ట్ బుక్ తీసుకోవాలన్నా మీకు లెసన్ నేమ్తోనే సరిపోద్ది, అది ఇంకేం ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ లాస్ట్ పేపర్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ది ఉండండి, అది కాదు, ఇక్కడ వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి, ఇది సెమ్ 3కి సంబంధించి ఇంకొక పేపర్, లాస్ట్ పేపర్. అంటే 3 పేపర్లు చూస్తారు కదా, 4వ పేపర్ వచ్చేసరికి ఇదే, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇందులో ఉన్న యూనిట్స్ ఏంటి అంటే, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 1, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 2, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్. ఓకేనా, అలాగే థర్మోడైనమిక్స్ 1, థర్మోడైనమిక్స్ 2 అమ్మ. సో ఇవి మీకున్న 5 యూనిట్స్. ఇది థర్డ్ సెమ్కి సంబంధించిన సిలబస్ అమ్మ. ఓకేనా, ఇంకా నెక్స్ట్కి వెళ్తే ఫోర్త్ సెమ్ వచ్చేస్తుంది. చూసారు కదా. సో మేజర్ సబ్జెక్ట్ అనగానే ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఈ 4 75 మార్క్స్ ఉంటాయి. 4 75 అనమాట. ఓకే, మనం కనుక కోర్స్ దీని మీద స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో అంటే ఈ మంత్ ఎండింగ్కి ఆ టైం కల్లా మనం కూడా కెమిస్ట్రీ మీద 4 స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పటికీ మనం కాంబో ప్యాక్ అని పెడతాం అనమాట. ఈ కాంబో ప్యాక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు సుమారు ఒక 1000 నుంచి 1500 తగ్గుతుంది ప్రైజ్. ఓవరాల్ అమౌంట్ మీద తక్కువ ప్రైస్కి మీకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై డిస్కౌంట్స్ మన దగ్గర ఉంటాయి అవైలబిలిటీ, మీరు ఎవరు కంగారు పడాల్సిన పని అయితే ఏం లేదు. సో అది అప్పుడు మీరు చూడొచ్చు. ఓకేనా, కాంబో ప్యాక్స్ అనేవి అవైలబిలిటీలోకి తెస్తాను. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఇక్కడ డైరెక్ట్ టాపిక్ ఇక్కడే మీరు చూడవచ్చు, ఇంకా అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఇదిగోండి, అంటే ఎందుకంటే ఆ ఓవరాల్ మీకు అంటే టాపిక్ నేమ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ సిలబస్ అనేది మీరు ఒకళ్ళు బయట బుక్ కొనాలన్నా చూడవచ్చు కదా అనేసి నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి, థర్డ్ సెమ్కి సంబంధించి ఇక 4 పేపర్లు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. థియరిటికల్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఒకటి, నెక్స్ట్ది థియరిటికల్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రాక్టికల్ కోర్స్. ఓకే, అది అందులోదే. నెక్స్ట్ 6th పేపర్ థియరిటికల్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఒకటి. 7th పేపర్ స్టాటిస్టికల్ మెథడ్స్. 8th పేపర్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఓవరాల్గా ఎన్ని అయ్యాయి? 5, 6, 7, 8 ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. థర్డ్ సెమ్లో 4 పేపర్లు ఉన్నాయి. సో 4 స్టాటిస్టిక్స్లు చదవాలి ఇప్పుడు మీరు. 75 ఈ విధంగా ఉంటాయి. సో మనం దీని మీద కూడా కోర్స్ పెడతాం.
కాంబో ప్యాక్ పెడతాం. అది తీసుకుంటే అన్నీ కవర్ అయ్యే విధంగా మనం చెప్తాం సబ్జెక్ట్ నీట్‌గా. ప్రతీదీ టెక్స్ట్ బుక్‌ని ఫాలో అయ్యే చెప్తామమ్మా. మీరు మళ్ళీ ఇంకే బుక్స్ కొనక్కర్లేదు మన దగ్గర తీసుకుంటే మాత్రం. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నెక్స్ట్ ఫిజిక్స్‌కొచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా 4 పేపర్‌లే. ఒకటి ఆప్టిక్స్, ఇంకొకటి సెకండ్ పేపరు హీట్ అండ్ థర్మోడైనమిక్స్, థర్డ్ పేపరు ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఫోర్త్ పేపరు ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎన్నయ్యాయి? 4 పేపర్లు అయ్యాయి. సో ఈ 4 పేపర్ల మీద కూడా మనమైతే కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. ఎవరైతే మేజర్ కంప్యూటర్ సైన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేజరే తీశారు, కంప్యూటర్ సైన్స్ తీసున్నారు. అంటే మన సెకండ్ సెమ్లో అయితే మాత్రం చాలామంది కంప్యూటర్ వాళ్ళు కొన్నారు. సో అలా చెప్తున్నాను. అయితే ఇందులో కూడా మీకు 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, అలాగే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎన్ని అయ్యాయమ్మా? 4 పేపర్లు అయ్యాయి. సో ఇవి కూడా మీకు 4 పేపర్స్ అనమాట. ఓకేనా? దీని మీద కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఇదైతే మనకి ఈ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తూ ఉండొచ్చు, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి నాకు చెప్పొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫైనల్లీ మ్యాథ్స్. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ మేజర్ తీశారో వాళ్ళకి కూడా 4 మ్యాథ్స్లు ఉంటాయి. 75, 75, 75, 75. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇన్నిసార్లు చెప్తాను, మీరు ఎవ్వరు కంగారు పడద్దు. మనల్ని ఫాలో అయిపోండి. మనం చెప్పిన ఇంపార్టెన్స్ అవ్వచ్చు, మనం ఇచ్చే పీడిఎఫ్స్ అవ్వచ్చు, మనం చెప్పే క్లాసెస్ అవ్వచ్చు, ఇవన్నీ మీరు ఫాలో అయిపోతే 100% మీకు మంచి మార్క్స్ వచ్చేలా చూసుకునే బాధ్యత నాది. మీకు ఎక్కడ మంచి మార్క్స్ రాపోయినా మీ అమౌంట్ రీఫండ్ కూడా ఇచ్చే బాధ్యత నాది. రాపోయినా అంటే మీరు కష్టపడే తత్వం ఉండి నేను చెప్పిన ఇంపార్టెన్స్ అన్ని మీరు చేయగలిగితే ఈజీగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. అందులో తిరగలేదనమాట. అర్థమవుతుందా? అండ్ ఇంకో విషయం, పీడిఎఫ్స్ మాత్రమే తీసుకుంటాను ఈ సెమిస్టర్ అనుకుంటే మాత్రం మీరు అందరూ ఇబ్బందిలో పడతారు. పీడిఎఫ్ ఈసారి తీసుకునేది కష్టమైపోద్ది. ఎందుకంటే ఏది అర్థం కాదు. ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్ మారిపోతుంది. పీడిఎఫ్ ఒకటి నేను చదివించుకొని వెళ్ళిపోతానంటే మాత్రం అర్థం అవ్వదు. మెయిన్గా మ్యాథ్స్ అసలు అర్థం కాదు. ఎందుకంటే మొత్తం థియరీ పేపర్ అనమాట. మీరు అది బట్టి కొట్టినట్టు ఉంటుంది. మీరు క్లాసులు వింటేనే అది ఎందుకు అక్కడ అలా రాసామనే దానికి రీజన్ తెలుస్తుందమ్మా. కాబట్టి వీలైనంత వరకు క్లాసులే తీసుకోండి. అందుకే ముందే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న 4 పేపర్లు కూడా గ్రూప్ థియరీ, న్యూమరికల్ మెథడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, స్పెషల్ ఫంక్షన్స్. ఎన్ని అయ్యాయి? 4 అయ్యాయి. మీకు అక్కడ కనబడుతుంది 5, 6, 7, 8 అనే నెంబర్ల దగ్గర అవన్నమాట. సో ఈ 4 పేపర్లు మనం కాంబో ప్యాక్ పెట్టాం. కాంబో ప్యాక్ మీకు అక్కడ యాప్లో కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అన్నీ ఇంకా పెట్టలేదు కానీ మ్యాథ్స్ పెట్టేసాం. మనదే కదా సబ్జెక్టు, మనం పెట్టేసాము. మీరు ఇప్పుడే తీసుకొని జాగ్రత్తగా 4 పేపర్లు నీట్‌గా నోట్ చేసుకొని ఎక్స్‌ప్లనేషన్‌లన్నీ వింటూ మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అది. సో ఇక్కడ మనం తయారు చేసిన యాప్ అంతా కూడా మీ పర్పస్‌కే. ఉపయోగించుకుంటే మాత్రం మంచి మార్క్స్ మీరు గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? జెన్యూనా కాదా అని అయితే అనుకోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. నా నంబరే డైరెక్ట్‌గా ఇచ్చాను. ఓకేనా? మన ఛానల్ అనేది ఇప్పటికి 2019 నుంచి ఉన్నది. మనకొచ్చిన పాజిటివిటీ, రిజల్ట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, మనకుండే సబ్స్క్రైబర్స్ కౌంట్ అవ్వచ్చు, ఇదంతా మీకు అందరికి తెలిసిపోద్ది ఆటోమేటిక్‌గా ఎలా ఉంది అనేది. ఏ వీడియో అయినా చూసుకోండి యూట్యూబ్‌లో మనది. మీకొక ఐడియా వస్తది మన సబ్జెక్ట్ ఎలా ఉంది, ఏంటి అనేది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ MTH_హరీష్, ఇది నా ఇన్‌స్టా ఐడీ. అక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ కూడా పెట్టాను. అది కూడా చెక్ చేయండి. అన్ని రివ్యూలు చూసిన తర్వాత మన దగ్గర మీరు కోర్స్ కొనుక్కోండి. ఏదైనా జెన్యూన్‌గా నమ్మితేనే కొనండి అంతే, ఇంకేం లేదక్కడ. 100% మార్క్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతది. ఓకేనా? సో ఇవి మనం అనుకున్న మేజారిటీ ఆఫ్ ద మైనర్ అండ్ మేజర్ సిలబస్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, కింద కమెంట్ చేయొచ్చు. మీకు నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతది. ఏమ్మా? థ్యాంక్ యూ సో మచ్.